హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. శ్రీరంగంలో రంగనాథ స్వామి వారి దర్శనం అలాగే పారాయణం పూర్తయ్యాక ఇక మరుసటి రోజున ఉదయమే రామేశ్వరం వెళ్దామనేసి అయితే అందరం అనుకోవడం అయింది. శ్రీరంగం నుండి రామేశ్వరం దాదాపు 260 నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే మేము బస్సులో వెళ్దామనేసి అనుకున్నాము. బస్సులో వెళ్తే 4-5 గంటల సమయం పడుతుంది. నైట్ స్టార్ట్ అయితే ఉదయానికల్లా రామేశ్వరం అయితే చేరుకున్నాము. ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇది హిందూ మహాసముద్రము, కాకపోతే ఎక్కువగా అలలు రావడం లేదు. నార్మల్గా నదిలాగే ఉంది. భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి ఇది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కూడా. ఇక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ఉంటుంది. రావణాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య దోష నివారణ కోసం అనేసి శ్రీరాముడు శివారాధన చేయాలనుకున్నాడంట. అయితే హనుమంతుడు కైలాసం నుండి లింగాన్ని తెచ్చేలోపు సీతాదేవి ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసిందంట. అదే రామలింగంగా పూజించబడుతుంది. కాశీ యాత్ర చేసిన వారు రామేశ్వరంలో దర్శనం చేసుకున్నట్లయ్యేదుంటే యాత్ర సంపూర్ణమవుతుందని నమ్ముతారు. సముద్రం అనగానే అలలతో హోరెత్తిపోతుంది. ఈ రామేశ్వరంలో చూసినట్టయ్యేదుంటే సముద్రం అలా ఏమీ లేదు, చాలా కూల్గా ఉంది. అలలు అనేటివే కనిపించడం లేదు. సముద్ర స్నానం అయ్యాక అక్కడి నుండి 22 బావులు ఉన్న ప్లేస్కి వెళితే అక్కడ నీళ్లు తోడి బావి నుండి అయితే పోస్తారు. అలా పోయాలి అంటే ఒక్కొక్కరికి 200 చొప్పున తీసుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి వెళ్ళామంటే లైన్లో త్వరగా వెళ్ళచ్చు, లేదంటే ఎక్కువ టైం పడుతుంది. మనం ఎవరికైతే డబ్బులు ఇస్తామో వారే ప్రతి బావి దగ్గర నీళ్లు తోడి పోస్తారు. ఆ బావిలోనే నీరు తెచ్చుకోవడానికి వీలుగా అక్కడ డబ్బాలు, క్యాన్లు కూడా అమ్ముతున్నారు. ఆ 22 తీర్థాల నీరు పట్టుకొచ్చి ఇంట్లో వాళ్ళపైన చల్లొచ్చు. స్నానాలు పూర్తయ్యాక అక్కడి నుండి బయటకు వచ్చే దారిలో బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది. చేతిలో లగేజ్ పట్టుకొని క్యూ లైన్లో అయితే వెళ్ళలేము కదా, అందుకోసమనే ఫోన్స్ కానీ బ్యాగ్స్ కానీ పెట్టుకోవడానికి టెంపుల్కి ఎదురుగా ఉన్న లైన్లోనే లాకర్స్ కూడా ఉన్నాయి. ఒక్కో లాకర్స్ వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఫోన్లకి వేరే సపరేట్గా కూడా ఛార్జ్ చేస్తున్నారు. లాకర్స్ పెట్టే ప్లేస్లోనే టాయిలెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేము దర్శనం చేసుకొని వచ్చాక ఇక భోజనాలు చేద్దామనేసి అయితే హోటల్కి వెళ్ళాము. అక్కడ 80 రూపీస్కి 2 పూరీలు ఉన్నాయి. ఒక ప్లేట్ మీల్స్ వచ్చేసి 130 రూపీస్ ఉంది. అయితే అప్పటికే లంచ్ టైం అవుతుండడంతో ఇక పూరి ఎందుకు అనేసి రైసే తిందామనేసి అయితే అనుకున్నాము. ఎలా ఉంటాయో ఏమో అనుకొని అయితే రైస్ ఆర్డర్ పెట్టాము. కాకపోతే పర్లేదు, బాగానే ఉంది. టెంపుల్కి దగ్గరలోనే ఈ హోటల్ ఉంది. తినగలిగినంత ఫుడ్ అయితే పెడుతున్నారు. అన్లిమిటెడ్ అన్నమాట. 2 కర్రీస్, చట్నీ, లాస్ట్లో స్వీట్ కూడా ఇచ్చారు, అప్పడం కూడా. ఎట్లుంది ఫుడ్? ఎట్లుంది? యావరేజ్. కారం తక్కువ ఉందా? సాల్టా? సాల్ట్. మా భోజనాలు చేయడం పూర్తయిన తర్వాత మేము వచ్చిన బస్సు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళడం అయ్యింది. రామేశ్వరంలో మాత్రం దర్శనాలు చాలా బాగా జరిగాయి. రామనాథ స్వామి దర్శనం అలాగే పార్వతీవర్ధిని అమ్మవార్ల దర్శనాలు చాలా చక్కగా జరిగాయి. స్నానాలు ముగించుకొని 25 బావుల్లో స్నానాలు చేసిన తర్వాత ఈ ద్వారం నుండే బయటకు వచ్చేసి ఇటు నుండి ఫ్రీ దర్శనం ఉంటుందన్నమాట. ఇటు నుండి వెళ్తే టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక అక్కడి నుండి రామసేతు చూద్దామనేసి అయితే బయలుదేరాము. భారతదేశం చివరి అంచుల్లో ఒకటి ఇది. రామేశ్వరంకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకవైపున బంగాళాఖాతం, మరొక వైపున హిందూ మహాసముద్రం, రెండు ఒకే చోట కనిపించేటువంటి అద్భుత ప్రదేశం ఇది. పురాణాల ప్రకారం శ్రీరాముడు లంకకు వెళ్ళడానికి ఇక్కడి నుండే రామసేతు నిర్మాణాన్ని ప్రారంభించాడని ఒక నమ్మకం. ధనుష్కోడి అంటే విల్లు చివర అనే అర్థం. శ్రీరాముడు తన ధనుసు చివరతో ఈ ప్రాంతాన్ని గుర్తించాడని కథనం ఉంది. రామేశ్వరంలో సముద్ర స్నానం అయ్యాక రామనాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలో ఈ ధనుష్కోటి కూడా ఒకటి. అలాగే
ఇక్కడ నుండి కొంచెం దూరంలోనే పంబన్ బ్రిడ్జి కూడా ఉంటుంది. అది కూడా చాలా అద్భుతమైనటువంటి కట్టడం. చల్లని పాదాలు తాకేదేలా ఆకాశమా నీవెక్కడ అది అవని పైనున్న నేనెక్కడ ఆకాశమా లేదక్కడ అది అవని పైనున్న ఆకాశమా ఇక్కడికి రావాలని అనుకునేవారు సాయంత్రం 5 లోపు వస్తే బాగుంటుంది. 5 తర్వాత ఇక్కడికి అలో చేయరు. సూర్యుడు అస్తమించే టైంలో ఈ ప్లేస్లో చూద్దామనేసి చాలామందికి ఉంటుంది. కాకపోతే ఆ టైంలో ఈ ప్లేస్కి అయితే రానివ్వరు. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే వాళ్ళు చూసలు ప్రేమున్నది ఇద్దరం ఒకటై ప్రేమున్నది మనకు పొదవేమున్నది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అది ప్రేమున్నది. ఇక్కడ అలలు మాత్రం చాలా భయానకంగా ఉన్నాయి. 1964లో వచ్చినటువంటి భయంకరమైన రామేశ్వరం తుఫాను ధనుష్కోడిని పూర్తిగా ధ్వంసం చేసిందని, సుమారు 7 మీటర్లకు పైగా ఎత్తైన అలలు పట్టణాన్ని ముంచెత్తాయని, అందులో భాగంగానే రైల్వే స్టేషన్, ఇల్లు, చర్చి, పాఠశాలలు అన్నీ ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నివాసయోగ్యం కాదని ప్రకటించిందంట. అందుకే ధనుష్కోడిని నేటికి గోస్ట్ టౌన్ అని కూడా పిలుస్తారు. నీళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్తే ఎవరైనా చిన్నపిల్లలు అయిపోతారు. కాకపోతే అక్కడ ఉన్న ప్రమాదాన్ని గమనించుకొని ఎంజాయ్ చేయాలి. మా ఫ్రెండ్స్ అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ ప్లేస్లో అయితే. ఇక్కడ ఒకటే ప్లేస్లో 2 డిఫరెంట్ సముద్రాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో ఇది బంగాళాఖాతం విపరీతమైన అలలతో చాలా హోరెత్తుతుంది. మరొక వైపు హిందూ మహాసముద్రం చాలా నిశ్శబ్దంగా సైలెంట్గా కనిపిస్తుంది. ఎలాంటి అలలు కనిపించడం లేదు ఈ ప్లేస్లో. ఒకే ప్లేస్లో డిఫరెంట్ సముద్రాలు చూడడం చాలా బాగుంటుంది. ఈ రెండింటి మధ్యలో రహదారి ఉంది. వెహికల్స్ అన్నీ రోడ్ మీదనే ఆపేస్తున్నారు. 2 సముద్రాల మధ్యలోనే రహదారి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి నుండి శ్రీలంక దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదు. వచ్చే వాళ్ళే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ దారి నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అశోక చిహ్నం, అలాగే పైనుండి వ్యూ ఇలా కనిపిస్తుంది. ఆకాశ వీధిలో పాట పాడు అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలు సయ్యాటలాడెనే ఆకాశ వీధిలో అందాల జాబిలి. ఇక్కడ వీచే గాలి మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఒకవైపు హోరెత్తే సముద్రం, మరొక వైపు నిశ్శబ్దంగా ఉండే సముద్రం, ఈ రెండింటి మధ్యలో దారి, అవన్నీ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా అక్కడ నుండి దగ్గరలోనే ఉన్నటువంటి పంబన్ బ్రిడ్జి చూద్దామనేసి అయితే వెళ్తున్నాము. అంతేకాకుండా దారిలో కోదండరామస్వామి ఆలయం కూడా ఉంది. అది కూడా దర్శనం చేసుకోవాలనేసి అయితే అనుకుంటున్నాము. ఇక దారిలో వెళ్తూ ఉంటే అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. అక్కడ సముద్రంలో దొరికేటువంటి ఆల్చిప్పలు, శంఖంలు, ఇక్కడ ఇసుకలో సముద్రంలో దొరికేటువంటి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడికి వచ్చినందుకు ఏదో ఒకటి గుర్తుగా ఉండాలి అనేసి అయితే చాలామంది తీసుకుంటున్నారు, రేట్లు ఎక్కువ ఉన్నా సరే.
ఇక మేమైతే అక్కడ నుండి బయలుదేరి రామేశ్వరం వస్తే రామనాథ స్వామి ఆలయం తర్వాత తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఈ కోదండరామస్వామి ఆలయం ఒకటి. ధనుష్కోడి సమీపంలో ఉన్న ప్రసిద్ధ ఆలయం. రావణుడి తమ్ముడు విభీషణుడు శ్రీరాముని శరణు కోరిన ప్రదేశంగా దీనిని భావిస్తారు. ఇది 1964లో కూడా ఈ ఆలయం నిలిచి ఉండటం విశేషంగా చెప్పబడుతుంది. తుఫాను సమయంలో ఏమాత్రం చెక్కు చెదరకుండా నిలిచి ఉండడం ఈ ఆలయం గొప్పతనం. విభీషణుడు శ్రీరాముని శరణు కోరిన ప్రదేశంగా ఈ ఆలయాన్ని భావిస్తారు. వానర సైన్యం విభీషణుడిని నమ్మవద్దని చెప్పిన హనుమాన్ సలహాతో రాముడు అతనికి అభయమిచ్చాడని రామాయణ సాంప్రదాయం చెబుతుంది. రావణవధ అనంతరం విభీషణుడికి లంకారాజ్య పట్టాభిషేకం చేసిన స్థలం కూడా ఇదేనని నమ్ముతారు. ఈ ఆలయం లోపల గోడలపై ఉన్నటువంటి పెయింటింగ్స్ ప్రతి ఒక్క విషయాన్ని వివరించే విధంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయంలో రాములవారు అలాగే సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయుడితో సహా మనకు దర్శనమిస్తారు. ఇక అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళినట్టయ్యేది ఉంటే రామసేతు నిర్మాణంలో చేపట్టినటువంటి రాళ్ళను కూడా అక్కడ చూడవచ్చు. కాకపోతే మేము వెళ్ళిన టైంలో అక్కడ ఎవరూ లేకుండే, చూడడానికి కుదరలేదు. అవి చూడకుండానే రావడం అవుతుంది. ఇక అక్కడి నుండి పంబన్ బ్రిడ్జి చూద్దామనేసి అయితే వెళ్ళాము. ఇది అక్కడ ఉన్నటువంటి లైట్ హౌస్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాకపోతే మేము వచ్చేసరికి నైట్ అవ్వడంతో అక్కడ బ్రిడ్జి మాత్రం సరిగా కనిపించలేదు మాకు. ఇదొక్కటి మాత్రం పూర్తిగా చూడకుండా రావడం అవుతుందని కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. ఇక్కడ ఎక్కువ లైటింగ్ కూడా లేదు. ఈ బ్రిడ్జి చూడాలనుకునే వారు మాత్రము సూర్యాస్తమయానికి ముందే వచ్చినట్లయ్యేది ఉంటే బ్రిడ్జిని చూడవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. శ్రీరంగం టు రామేశ్వరం, రామేశ్వరం టు మళ్ళీ శ్రీరంగం వెళ్తున్నాము. శ్రీరంగంలో మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళామనేది మరొక వీడియోలో చూడవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.